హలో అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొక అదిరిపోయే శుభవార్తని చెప్పుకోవచ్చండి. సో మరి రైతు భరోసా ఈసారి రైతు భరోసా రూ. 7,500 అదేవిధంగా పీఎం కిసాన్ రూ. 2,000 మొత్తం కలిపి రూ. 9,500 అయితే కూడా ఈసారి మీకైతే కూడా మీ అకౌంట్‌లో అయితే కూడా జమ కాబోతున్నాయండి. సో మరి ఇవి ఏ ఏ పథకాలు ఏ డేట్ రోజైతే కూడా జమ అవుతాయని కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోనైతే పూర్తిగా చూడండి. ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నెన్నో రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు డైలీ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక గంట సింబల్‌ని అయితే ఆల్‌లో పెట్టుకొని ఈ వీడియో మీ మిత్రులకైతే కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పీఎం కిసాన్ చూసుకుందామండి. సో మరికి నేడే అకౌంట్‌లోకి రూ. 2,000 దసరా పండుగకు ముందే రైతులకు శుభవార్త అయితే కూడా చెప్పనున్నారండి. సో మరి పీఎం కిసాన్ 18వ విడతకు సంబంధించి నిధులైతే కూడా ప్రధానమంత్రి మోడీ గారైతే కూడా నేడు రైతుల అకౌంట్‌లో జమ చేయనున్నారు. సో మొత్తం 20,000 కోట్లు దేశవ్యాప్తంగా ఉన్న 9.4 కోట్ల మంది రైతుల ఖాతాలో అయితే కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంతో అయితే కూడా జమ చేయనున్నారు. ఈ స్కీమ్ కింద ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే కూడా రూ. 2,000 అయితే కూడా చొప్పునైతే కూడా మొత్తం 3 విడతల్లో రూ. 6,000 అయితే కూడా జమ చేస్తాననైతే కూడా అందరికీ తెలిసిందేనండి. సో ఇదండి ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ మనకి పీఎం కిసాన్ ద్వారా. సో అమౌంట్ అయితే కూడా ఆల్రెడీ జమ కావడం అయితే కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో మనకి దసరా లోపైతే కూడా ఈ యొక్క అమౌంట్ అయితే కూడా ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే కూడా రూ. 2,000 అయితే కూడా జమ అవుతాయి. సో ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది వచ్చేసరికి మనకి 18వ విడతకు సంబంధించిన అమౌంట్ అన్నమాట. సో మరి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక అప్డేట్ అయితే కూడా చూసుకుందాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా దసరాకి అన్నదాతల రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు. సో మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మరి దసరా పండుగ నాటికి అన్నదాతల ఖాతాలో డబ్బులు జమ చేయనుందని సమాచారం. మరి రేపు క్యాబినెట్లో చర్చించిన తర్వాత విధి విధానాల అధికారిక ప్రకటన వెలువడింది. సో మరి ఎకరానికి 7,500 చొప్పున 2 విడతల్లో రూ. 15,000 అయితే కూడా ఇవ్వాల్సి ఉందని అయితే తెలుస్తుంది. సో మరి టోటల్‌గా 1.53 కోట్ల ఎకరాలకైతే కూడా 11,475 కోట్ల మనకి అవసరం అవుతాయని డబ్బులైతే కూడా తెలుస్తుంది. సో మరి చూస్తున్నారు కదా వీళ్ళు కూడా మనకి రైతు భరోసాకు సంబంధించిన ఏదైతే అమౌంట్ ఉందో సో ఇది కూడా మనకి దసరా లోపైతే కూడా లేదా దసరా తర్వాత కూడా మనకైతే ఈ యొక్క అమౌంట్ అయితే కూడా దసరా పండుగ మనకి సందర్భంగా కూడా ఈ యొక్క అమౌంట్ అనేది కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందండి. సో మరి ఈ 2 పథకాలైతే కూడా మనకి ఆన్ బోర్డ్ అయితే దసరా లోపైతే కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే కూడా స్టార్ట్ అవ్వనున్నాయన్నమాట. సో ఇదండి ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ రైతులకు కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.